అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఒకరోజు ఒక ఇద్దరు దంపతులు వారు మంచి డాక్టర్స్గా పనిచేస్తూ ఉన్నారు. మంచి కుటుంబము, చక్కటి బిడలను దేవుడు వారికి దయచేశారు. ఒకరోజు ఏంటో తెలియదు, భర్త సడన్గా గదిలోకి పోయి ఊరిపోసుకొని చనిపోయాడు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు. ఎంక్వైరీకి వచ్చి భార్యాభర్తల మధ్య ఏమన్నా గొడవలు ఉన్నాయని చూస్తే వారిద్దరూ చక్కటి ప్రేమ కలిగిన దంపతులు. పోనీ ఏమన్నా ఆర్థిక లావాదేవీలు ఏమన్నా ఉన్నాయా, అప్పులు రుణబాధలు ఏమన్నా ఉన్నారంటే వారికి అప్పుల సమస్య కూడా ఏమీ లేదు. మంచి వెల్ సెటిల్డ్ డాక్టర్స్. సో గదంతా వెతుకుతూ ఉన్నారు. అసలు ఆయన ఎందుకు చనిపోయాడు, ఏమన్నా కారణం ఉందా అని వారు వెతుకుతూ ఉంటే ఒక చిన్న పేపర్ వారికి దొరికింది. అందులో ఏమని రాయబడింది తెలుసా? ఐ హ్యావ్ నో పీస్, అందుకే చనిపోతున్నాను, నాకు మనశ్శాంతి లేదు, అందుకే చనిపోతానని ఆ ఉత్తరంలో రాశాడు. ఈరోజు వాస్తవానికి చాలామంది చావు పరిష్కారం అనుకుంటున్నారు. ఒక్కొక్కసారి నా హృదయంలో కలిగిన బాధ ఏంటి తెలుసా? మీలో చాలామంది కింద కమెంట్స్లో అన్నా మాకు బ్రతకాలం లేదంటున్నారు, చనిపోవాలని ఉందంటున్నారు. ఆ మాట మీరు అంటున్నారు, వాస్తవానికి మీలో ఎంత బాధ ఉందో, మీరు ఎన్ని శోధనల మధ్యన వెళ్తున్నారో, మీ హృదయం ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఆ రెండు చేతులు జోడించి చెప్తున్నాను, చావు ఎన్నటికీ పరిష్కారం కాదు. ఎందుకంటే వాస్తవానికి నేను కూడా చనిపోవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు మా తల్లిదండ్రులకి 70-80 లక్షలు ఖర్చు అవుతాయి అనగానే నా వెనకాల ఇద్దరు చెల్లెలు ఉన్నారు. నా కోసం వారు అప్పులు చేస్తే ఆ అప్పులు తీర్చుకోవడానికి వారి జీవితం సరిపోదు, మా కుటుంబం చాలా సమస్యల మధ్యలో మునిగిపోద్దని, చనిపోతే ఇంకే బాధ ఎవరికి ఉండదనుకొని 8వ ఫ్లోర్ నుంచి దూకేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభు నాతో మాట్లాడారు. వాస్తవానికి ఆ రోజు నేను ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకొని ఉండుంటే ఇంత ఆశీర్వాదం, ఇంత సంతోషం అనుభవించేవాడిని కాదేమో. ప్రియ సంఘం, ఒక మాట చెప్తాను, కీడు వెనకాల ప్రభు మేలు దాచాడు. ఈరోజు నువ్వు ఎన్నైతే శోధనల మధ్యన ఉన్నావో, ఎన్ని ఇరుకు ఇబ్బందుల మధ్యన ఉన్నావు, మానసికంగా నలిగిపోయి విరిగిపోయిన నీ జీవితంతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీకెదురవుతున్న ప్రతి బాధ నా ప్రభువుకు తెలుసు. కానీ రాబో దినాల్లో రెట్టింపు సంతోషాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. ఈ మధ్యలోనే మనం తప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటున్నాం. చనిపోదాం, చనిపోతే బాగుండని. సాతాను మీ చెవులు ఇలాగే మిమ్మల్ని బలహీనపరుస్తున్నాడు. నువ్వు చనిపో, ఎందుకు బ్రతుకున్నావు, నీ వల్ల ఇంకేమీ అవ్వదు, నీ అప్పుల సమస్యలు తీరవు, నీ కుటుంబం అంతా ఇలా పెంట కుప్పలాగే ఉంటుంది, నువ్వు చనిపోతే ఇంక అందరూ బాగుంటారు, నువ్వు చనిపోతే ఇంక అప్పులు కూడా ఉండవని సాతాను ఇలాంటి మాటలు మన చెవిలో చెప్పి మనల్ని బలహీనపరుస్తుంటాడు. కానీ దేవుని బిడలుగా నిలబడి మనం ఒక మాట చెప్పాలి. కీర్తనల భాగము 118వ కీర్తన 17వ మాట చదవగలిగితే, నేను చావను, సజీవున్న యెహోవా క్రియలను వివరించేదను. ఈ మాట మన నినాదం అవ్వాలి. మనం చావాల్సిన అవసరం లేదు. ప్రభు కోసం మనం నిలబడితే ఆయన మనలను సాక్షులుగా వాడుకుంటాడు. ఈరోజు ధైర్యంగా చెప్తున్నాను, మరణకరమైన క్యాన్సర్ కూడా నన్ను ఏమీ చేయలేకపోయింది. ప్రభు వైపు చూశాను, దేవుడు సాక్షిగా నిలబెట్టాడు. వాస్తవానికి ఎన్నో అవమానాల మధ్య వెళ్ళాం. చాలామంది మా క్యారెక్టర్ని తప్పుపట్టారు, మా జీవితాన్ని చాలా చులకనగా చూశారు. చావు ఒకటే పరిష్కారం అనుకున్నాం, కానీ కాదు. ప్రభు వైపు చూస్తే మరణకరమైన రోగమును కూడా ఆయన బలమైన సాక్షిగా మార్చగలిగిన ఒకే ఒక సమర్థుడు. ఎంతోమంది భక్తుపరులు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ మధ్యన వారు ఉన్నారు. వారి క్యారెక్టర్ని వేలెత్తి చూపారు, వారిని బలహీనపరిచారు, వారిని వెలివేశారు, వారిని తృణీకరించారు. ఆర్థిక ఇబ్బందులు కూడా చాలామందికి ఎదురయ్యాయి. కానీ చావు ఎన్నటికీ పరిష్కారం కాదని వారికి తెలుసు. ప్రభు వైపు చూశారు, పడిన చోట దేవుడు వారిని నిలబెట్టారు. ఆనాడు తన ప్రజలను నిలబెట్టిన దేవుడు ఈరోజు మనందరినీ నిలబెట్టగలిగిన సమర్థుడు. చావు పరిష్కారం కాదమ్మా అయ్యా, చావు ఎన్నటికీ పరిష్కారం కాదు. యవనస్తులు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. చావక్కర్లేదండి, ప్రభు కోసం నిలబడితే చాలు. బ్రతుకున్నప్పుడే బోల్డ్ సాధించగలం. దేవుడు బలమైన పాత్రలుగా మనం నిలబడతాడు. ఈరోజు మీరు ఎన్నడూ ఇంక అలాంటి తలంపులకు వెళ్ళొద్దు. ఎందుకంటే అది సాతాను మనల్ని బలహీనపరచడానికి మన చెవిలో ఊతున్న విషం అది. సో జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ప్రార్థించండి. ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మనకి విజయాన్ని ఇస్తుంది. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.